కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీకి మనం బోన్ లోపల ఇనిషియలీ రిజిడ్ బాడీస్ అని పెడతాం, పిన్స్ అంటారు. సో ఫీమర్లో 2 పిన్స్, టిబియాలో 2 పిన్స్ వేయడము. ఆ పిన్స్కి ఇన్ఫ్రారెడ్ ట్రాకర్స్ అటాచ్ అయి ఉంటాయి. సిస్టమ్కి కెమెరా ఉంటుంది. సో ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా ఈ బోన్ పొజిషన్ అనేది రికగ్నైజ్ చేస్తుంది కంప్యూటర్. నా ప్రీ ఆపరేటివ్ డేటా అనేది కొంతమంది సిటీ స్కాన్ ద్వారా ఇస్తారు, ఆ టైప్ ఆఫ్ రోబోట్స్ ఉంటాయి. కొంతమంది ఏమో ఇంట్రాపరేటివ్ ద్వారా ఇస్తారు, పాయింట్ మ్యాపింగ్ అన్న లేకపోతే సర్ఫేస్ మ్యాపింగ్ అనే టెక్నాలజీ ఉంటుంది. సో ఇంట్రాపరేటివ్ ఇట్ సెల్ఫ్ అది 3D మోడల్ లాగా క్రియేట్ చేయడము, సిటీ స్కాన్ లాగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సిస్టమ్స్ కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో కంప్లీట్లీ ఆటోమేటిక్ రోబోట్స్, అంటే మీరు మ్యాపింగ్ చేసి ప్లాన్ చేసిన తర్వాత ఆ రోబోటిక్ ఆర్మ్ వచ్చి సర్జరీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బోన్ కట్స్ అనేవి ఆ రోబోటిక్ ఆర్మ్ ఇట్ సెల్ఫ్ విల్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్. సెకండ్ ఏంటంటే హ్యాండ్ హెల్డ్ డివైసెస్, ఐదర్ సా అన్న బర్ అన్న ఉంటుంది. ఈ సా ద్వారా ఏంటంటే ఆ సాని కట్ చేస్తుంది, కానీ మీరు చేతిని పట్టుకుంటారు దాన్ని. సో సర్జన్ విల్ హోల్డ్ దట్ సా and based on whatever feed we have given into the computer and whatever plan we have made with almost 0.5 millimeters of precision, ఈ robotic saw గానివ్వండి, robotic burr గానివ్వండి, హ్యాండ్ హెల్డ్ డివైస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది.